ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మాధురి. ఇవాళ అయితే మనం సోయా చంక్స్ తోటి చూసారా బిర్యానీ లాగా పలావ్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాం. అసలు ఎమ్మి టేస్ట్ అండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది మటన్ బిర్యానీతో సమానం. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఓకే, లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇదిగోండి సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ అంటాం కదండి, అవే. వాటిని 1 కప్ వరకు నేను హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ పాటు వేసుకోవాలన్నమాట. అయితే హాట్ వాటర్లో కాస్త సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి ఈ మిల్ మేకర్, ఈ సోయా బీన్స్ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. చప్పగా ఉండకుండా కాస్త సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి. అంటే ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం చక్కగా వాటర్ అంతా పిండాలండి. చూడండి, ఇప్పుడు వాటర్ అంతా లోపలికి పట్టేసింది కదా, ఈ విధంగా పిండాలి. బాగా వేడిగా ఉంది. సో మనం కాస్త కూల్ వాటర్లో ఒకసారి వేసేసుకొని చక్కగా పిండేసుకుందాం. కంప్లీట్గా వాటర్ అంతా కూడా పిండేసుకోవాలి. ఇలా పిండేసుకున్న తర్వాత వీటిని సపరేట్గా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అన్నీ కూడా ఇదే విధంగా పిండేసుకోవాలి. వాటర్ అస్సలు ఉండకూడదండి, ఓకేనా. ఇలా మనం ఒక 2 టైమ్స్ వరకు క్లీన్ చేసుకోవాలి సోయా చంక్స్ని. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని కాస్త పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని జస్ట్ అవి కొంచెం అలా ఫ్రై అయితే చాలండి. కొంచెం పచ్చివాసన పోగానే ఈ సోయా చంక్స్ ఉన్నాయి కదా మనకి, మనం చక్కగా పిండేసుకున్నాం కదా వాటర్ అంతా, వీటిని వేసేసుకొని ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, కాస్త కలర్ చేంజ్ అయ్యి అక్కడక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఈ విధంగా. నెక్స్ట్ ఒక బాండీ పెట్టేసుకుందాం అండి. ఇది పలావ్ చేసుకోవడానికి. దీంట్లో మనం కాస్త ఆయిల్, కాస్త గీ కూడా వేసుకోవాలి. ఆల్ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, మనం ఈ విధంగా క్వాంటిటీస్ అన్నీ చూసుకొని వేసుకోవాలండి. ఇది బ్లాక్ ఇలాచీ అనేది యాడ్ చేశాను అండ్ గ్రీన్ ఇలాచీ కూడా యాడ్ చేసేసాను. నెక్స్ట్ మరాఠీ మొగ్గ అండ్ అనాస పువ్వు, ఇంకొకటి వచ్చేసి స్టార్ ఫ్లవర్ అనాస పువ్వు అండి ఇది, అండ్ షాహీ జీరా అండ్ రాక్ ఫ్లవర్ అంటారు కదండి. రాక్ ఫ్లవర్ అంటే రాతి పువ్వు అంటారు ఏదో సంథింగ్ అది. అండ్ జాజికాయని పొడిగా చేసుకొని అది కూడా వేసేసుకొని ఇవన్నీ కూడాను చక్కగా వేయించుకోవాలి, మాడకూడదు, ఓకేనా. ఇప్పుడు గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ని కూడాను చక్కగా వేసేసుకొని వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చాలా బాగుంటుంది అనమాట, ఓకేనా. ఇవన్నీ కూడాను బాగా ఫ్రై అయిన తరువాత 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ వరకు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా కూడాను పచ్చి వాసన పోయే వరకు, కమ్మటి వాసన వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత కమ్మగా ఉంటుందండి పలావ్ అనేది. దీంట్లో పుదీనా, కొత్తిమీర అండ్ కర్రీ లీవ్స్ని ఫ్రెష్గా నీట్గా ఉన్న వాటిని అన్నిటిని కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇవి చిటపట్లాడి మంచిగా రావాలి అండ్ అడుగు పడుతూ ఉంటుందండి. ఈ విధంగా మనం చక్కగా గీరి మరీ వండుకోవాలి. అప్పుడే పలావ్కి, బిర్యానీలకి టేస్ట్. అండ్ ముందుగా 1 గంట పాటు నానబెట్టుకున్న రైస్ అండి. ఇది బిర్యానీ రైస్ అన్నా తీసుకోవచ్చు, నార్మల్ రైస్ అన్నా తీసుకోవచ్చు. నేను నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను. ఇది నీళ్లు వంపేసుకొని మొత్తం కూడాను చక్కగా వేసేసుకొని ఈ రైస్ అంతా కూడాను అడుగు పట్టాలండి. ఇప్పుడు రైస్లో కాస్త వెట్ అనేది ఉంటుంది కదా, ఆ వెట్టంతా కూడా ఇంకిపోయి మన చక్కగా రైస్ అనేది కాస్త అడుగు పట్టే వరకు ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ వరకు నాకు వాటర్ అనేది పట్టింది, ఓకేనా. ఇలా వేసేసుకున్న తర్వాత చక్కగా వాటర్ అంతా కలుపుకొని తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సోయా చంక్స్ అనేది మనం ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా, సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఎక్కువ వేసుకోవద్దు. మూత పెట్టేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలండి. ఇదిగోండి, పొంగు పట్టేసి మనకి రైస్ అనేది కుక్ అవడానికి స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా ఉన్నప్పుడు ఒకసారి కలియబెట్టుకోవాలి. ఈ విధంగా కలియబెట్టుకున్న తర్వాత సోయా చంక్స్ రెడీగా పెట్టుకున్నాం కదా, మంచిగా ఉప్పు, కారం వేసి వేయించుకున్నవి, వాటిని కూడా యాడ్ చేసేసి మిగిలిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు లీవ్స్ కూడా యాడ్ చేసేయాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవి కలుపుకున్న తర్వాత మనకి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. ఓకే, మరొకసారి చూద్దాము. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. ఇప్పటి వరకు హై ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నాం అనమాట రైస్ వేసిన తర్వాత నుంచి. ఇదిగోండి పర్ఫెక్ట్, చూసారా, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇది మటన్ బిర్యానీతో సమానంగా తినేస్తారనమాట నాన్ వెజ్ తినని వాళ్ళందరికీ కూడాను. అంత బాగుంటుంది టేస్ట్. ఈ మసాలాలు అన్నీ కూడాను చక్కగా
ఈ మిల్ మేకర్లోకి అంటే సోయా చంక్స్లోకి చక్కగా పడుతుంది. ఉప్పు కారం అన్నీ కూడా పట్టి ఈ ఫ్లేవర్స్ బిర్యానీ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా పడుతుంది. ఇందులో మీకు కావాలంటే బిర్యానీ మసాలా ఫ్లేవర్స్ కోసం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదు. చాలా చాలా పర్ఫెక్ట్గా రెసిపీ అండి, చాలా బాగుంటుంది. సో మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.